ఎలిమినేషన్లో ఊహించని ట్విస్ట్, దివ్యల మాధురికి షాక్. బిగ్ బాస్ సీజన్ 9 గత 2 వారాలుగా రసవత్తరంగా సాగుతుంది. ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్గా. ముఖ్యంగా వరుసగా టాస్కులు పెట్టి హౌస్ మేట్స్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు మన బిగ్ బాస్. ఇక ఈరోజు మరో ఎలిమినేషన్కి రంగం సిద్ధమైంది. ఈ వారం అంటే ఇవాళ డేంజర్ జోన్లో 3 కంటెస్టెంట్లు ఉండగా టాప్లో మాత్రం తనూజ, కళ్యాణ్ టాప్లో దూసుకుపోయారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో ఒక్కొక్కరిని ఉతికారేశాడు మన కింగ్ నాగార్జున. ఎలా అంటే పాపం ఒకరిని చూస్తే పాపం అనిపించింది, ఒకరిని చూస్తేనేమో మస్తు క్లాస్ స్పీకర్ నాగార్జున అనిపించింది. పాపం అనిపించింది ఎవరికంటే పాపం డిమాండ్ పవర్ ఇస్తే పాపం అనిపించింది. నిజమే, చేసింది తప్పే, కానీ మరి శిక్ష మాత్రం పెద్ద శిక్ష ఇచ్చారు. నాగార్జున గారు కూడా మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పమని ఎక్కడా చెప్పలేదు. చాలా చూస్తున్నారు ట్రోల్స్, నాగార్జున గారిని ట్రోల్ చేస్తున్నారు. నాగార్జున గారు మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పు డిమాండ్ పవన్ అని వీడియోలో నిన్న ఎపిసోడ్లో ఎక్కడా చెప్పలేదు. తనే డిమాండ్ పవన్ తన తప్పు తెలుసుకొని ఇలా చెప్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకున్నాడేమో సార్ అని అడిగి మరి మోకాళ్ళ మీద కూర్చొని చెప్పాడు. ఇక్కడ నాగార్జున గారి తప్పు ఎక్కడా లేదు. డిమాండ్ పవన్ స్వతంత్రంగా తప్పును తెలుసుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఆడియన్స్కు, రీతుకు ఇద్దరికి క్షమాపణ చెప్పాడు. కానీ ఇక రీతును మాత్రం మెచ్చుకోవాలి, చాలా అంటే చాలా మెచ్చుకోవాలి రీతుని. ఎందుకంటే ఆల్రెడీ డిమాండ్ పవన్ బ్యాడ్ అయ్యాడు అని తెలిసిన తర్వాత కొంచెం దూరం ఉంటుంది. ప్లస్ ఇంకా నిజమే సార్ అలా చేయకుండాల్సింది అంటుంది. కానీ డిమాండ్ పవన్కి సపోర్ట్గా మాట్లాడింది మన రీతు. సార్ అక్కడ నేను బయటికి వెళ్తుంటే నన్ను ఆపబోయి అలా తోసేశాడు, అంతే తప్ప అలా అతను అలాంటోడు కాదు సార్. ఎంత మంచిగా మాట్లాడిందంటే అంత మంచిగా మాట్లాడింది. ఎపిసోడ్ మొత్తం డిమాండ్ పవన్ నిలబడ్డప్పుడు రీతు పక్కన నిలబడింది. నాగార్జున సార్ కోపం వచ్చి దూరంగా నిలబడు అని చెప్పారు తప్ప రీతు మాత్రం డిమాండ్ పవన్ని ఎక్కడ తప్పు సార్ అని చెప్పలేదు. సారీ సార్, తను అలాంటోడు కాదు, అసలు అలాంటి మనిషే కాదు, ఎక్కడో కోపంతో అలా చేశాడు అని సమర్థించుకుంటూ వచ్చింది. అక్కడ హ్యాట్స్ ఆఫ్ రీతు నీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇక నిన్నటి ఎపిసోడ్ డిమాండ్ పవన్తో ముగిసింది. తనుజ రేపు నీ గురించి మాట్లాడుకుందాం, ఓకే సైనింగ్ ఆఫ్ అంటూ శనివారం ఎపిసోడ్ అయిపోయింది. ఇక ఇవాళ సండే ఎలిమినేషన్ దగ్గర పడింది. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం దువ్వాడ మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు. అమ్మ 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 పసివాణమ్మ అని తనుజ ఏడుపు స్టార్ట్ అయింది. అలా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఫైర్ బ్రాండ్లో అడుగుపెట్టిన మన దువ్వాడ మాధురి వచ్చిన రోజే ప్రతి ఒక్కరిని ఉతికారేసింది. ప్రతి ఒక్కరిని. దువ్వాడ మాధురి గారిని చూస్తే నాకైతే పర్సనల్గా అనిపించింది అంటే అది ఒక పెద్దమ్మ, ఒక అత్తమ్మ. మన చిన్నప్పుడు ఎలా మాట్లాడతారు, ఎలా ఒరేటోళ్ళు, అన్ని పాయింట్స్ చెప్పే పాయింట్స్ అంటే మంచియే, కానీ ఒర్రడం ఎట్లా ఒరేటోళ్ళు సేమ్ మాధురి గారి మనసుతో అలాంటిదే. పాపం చెడ్డ మనసు ఎక్కడా లేదు, చెడ్డ అభిప్రాయం లేదు ఆమె దగ్గర. అట్లా టార్గెట్ చేయడం అట్లా ఏం లేదు, అందరి మీద కసురుకోవడం. తనుజ మీద కూడా కసురుకుంది, ప్రతి ఒక్కరి మీద. దువ్వాడ మాధురి గారు అంత స్వభావి, మృదు స్వభావి, అంత మంచి మనిషి. నాకైతే చాలామంది కొంతమంది ఏం చేస్తారు, కోపం గురుడే చూసిండు, కోపం గురించి దువ్వాడ మాధురి అంటారు. తప్పు. దువ్వాడ మాధురి గారు కోపం వెనక చాలా మృదు స్వభావి కూడా ఉంది. కానీ ఏం చేస్తాం, ఈ వారం దువ్వాడ మాధురి గారు ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. ఇక మాధురి గారి అరుపులు, మాధురి గారి కేకలు, మాధురి గారి కోపం లేని ఇల్లు రేపటి నుంచి సాదా సీదా ఉంటుంది. ఇన్ని రోజులు ఎంత మంచిగా ప్రశాంతంగా గొడవలు ఉండాలి, ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి, ప్రేమలు ఉండాలి, అన్నీ ఉంటేనే అంటారు కదా కుటుంబం అని. అన్నీ ఉంటేనే బిగ్ బాస్ హౌస్ అన్నట్టు అన్నీ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇట్లా కొంత సేఫ్ గేమ్ ఆడతారు, సేఫ్ గేమ్ ఆడేటోళ్ళు సేఫ్ గేమ్ ఆడతారు. వాళ్ళు లోపల బుద్ధి అలాంటిది, వాళ్ళు కూడా సేఫ్గా ఆడాలి, నేను సేఫ్గా ఉండాలి, మంచిగా పడాలి అని అక్కడ కాదు. కానీ మాధురి గారు ఫేస్ టు ఫేస్, కోపం ఉన్నా ఫేస్ టు ఫేస్, ప్రేమ ఉన్నా ఫేస్ టు ఫేస్, ఏది ఉన్నా ఫేస్ టు ఫేస్. ఏది ఏమైనా మన మాధురి గారు హౌస్ నుంచి బయటకు వెళ్ళారండి. మిస్ యూ మాధురి గారు ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.